బ్రేకింగ్ న్యూస్ ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ తో పాటు పాలక వర్గాన్ని సిఐడి అదుపులోకి తీసుకుంది. విజిలెన్స్ రిపోర్టు మేరకు చర్యలు తీసుకుంది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్సిఏ. ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా బెదిరించింది. అయితే ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ప్రస్తుతం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకుని వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. చూసినాం కదా, ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదం గతంలో కూడా తలెత్తింది. ఇప్పుడు సేమ్ ప్రెసిడెంట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ తో పాటు పాలక వర్గాన్ని ప్రస్తుతం సిఐడి అదుపులోకి తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. అయితే గత సీజన్లో కూడా హెచ్ఆర్హెచ్ అలాగే హెచ్సిఏ మధ్య వివాదం తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్కి కూడా తాళం వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఒకవైపు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు ఒకవైపు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం సిఐడి యాక్షన్లోకి దిగబోతోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు పాలక వర్గాన్ని కూడా సిఐడి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. విజిలెన్స్ రిపోర్టు మేరకే ఈ చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. అందరికీ తెలిసిందే. 10% టికెట్లను హెచ్సిఏకు ఫ్రీగా ఇస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్ ప్రెసిడెంట్ ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని చెప్తోంది. మరి ఏం జరుగుతోంది అని ప్రస్తుతం అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. సిఐడి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం దీనికి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి ఎలా ఉండబోతోంది, హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తారు అనేది ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. అయితే లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీకి తాళం వేసింది హెచ్సిఏ. హెచ్సిపై చర్యలకు సిఫారసు చేసింది విజిలెన్స్. దీనికి సంబంధించి 10% టికెట్లు ఇవ్వాలి అని చెప్పి అడగ్గా వీళ్ళు రిజెక్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది ఎస్ఆర్హెచ్కి సంబంధించి. సో ప్రజెంట్ అయితే హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు పాలక వర్గాన్ని కూడా ఓవరాల్గా టీంని సిఐడి అదుపులోకి తీసుకుంది. ఎందుకు టికెట్స్ 10% అడగాల్సి వచ్చింది అని దానికి సంబంధించి ప్రస్తుతం అయితే గత సీజన్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే 10% టికెట్లను హెచ్సిఏకు ఎస్ఆర్హెచ్ ఫ్రీగా ఇస్తోంది. అయినప్పటికీ కూడా మరో 10% కావాలని చెప్పి టికెట్లు ఒత్తిడి చేశాడు జగన్మోహన్ రావు అని చెప్పి సమాచారం మనకి. లేదంటే ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు కావాలని డిమాండ్ చేయక వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది. దీని తర్వాత ప్రస్తుతం అయితే సిఐడి ఒక నిర్ధారణకు వచ్చింది. మరి దీనికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, నిజంగానే హెచ్సిఏకు ఎస్ఆర్హెచ్కు జరుగుతున్నటువంటి ఏదైతే ఒప్పందంలో 10% టికెట్లు అందించాలి అనే ఒప్పందంలో మరో 10% అడగడం కరెక్టా, లేదంటే ఒత్తిడి తీసుకురావడం కరెక్టా, వ్యక్తిగతంగా తను ఎందుకు అడిగారు, జగన్మోహన్ రావు ఎందుకు అడిగాడు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి మరో 10% టికెట్లు కావాలని ఒత్తిడి చేసినట్లుగా అయితే క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ సందర్భంగా జగన్మోహన్ రావు ఒకవైపు అనేక రకాలుగా టెక్నికల్గా కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఇటు లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీకి హెచ్సిఏ సిబ్బంది తాళం వేసినట్లుగా తెలుస్తుంది. దాంతో హెచ్సిఏపై చర్యలకు ప్రస్తుతం అయితే విజిలెన్స్ సిఫారసు చేసింది. సిఐడి కూడా ఎంటర్ అవుతోంది. మరి దీనిపై చర్యలు తీసుకుంటారా, 10%
పెంపు కోసం ఇలా చేయడం కరెక్టేనా? అంటే గత సంవత్సరంలో కూడా ఇలాంటి విభేదాలు తలెత్తినప్పటికీ కూడా మరి వ్యక్తిగతంగా టికెట్స్ మరో 10% పెంచడం, మరో 10% వాళ్ళకి వాటా కావాలని చెప్పి అడగటం, ఇదంతా కూడా చూస్తుంటే పెద్ద ఎత్తున దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మరి లక్నోకి సంబంధించి మ్యాచ్ ఉండే సందర్భంగా మొత్తం అంతటా కూడా విఐపి గ్యాలరీస్కి హెచ్సిఏ సిబ్బంది తాళం వేశారంటే ఎంత ఏ పరిస్థితిలో డిస్కషన్స్ జరుగుతున్నాయో ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. మరి ఎస్ఆర్హెచ్కు సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది? ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చూస్తూ ఉన్నాము హెచ్సిఏకు ఎస్ఆర్హెచ్కి మధ్య గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా సేమ్, అంటే మరో 10% కావాలని చెప్పి ఒకవైపు హెచ్సిఏ డిమాండ్ చేస్తుంది కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రావు ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు? అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి విజిలెన్స్ చీఫ్గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేపట్టిన తర్వాతనే ప్రస్తుతము జగన్మోహన్ రావుని సిఐడి అదుపులోకి తీసుకుంది. సిఐడి అడిషనల్ డీజీ చారు సిన్హా ప్రస్తుతం జగన్మోహన్ రావుని తన టీంతో విచారిస్తుంది. గతంలోనే చాలా సందర్భాల్లో విజిలెన్స్ అధికారులు క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా విచారించారు. ఉప్పల్ స్టేడియానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితిని అంతా కూడా సమీక్షించారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఏదైతే హైదరాబాదు టీం సంబంధించిన సన్ రైజర్స్ సంబంధించి వివాదం మొదలైంది. టికెట్లకు సంబంధించి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం వల్లే జగన్మోహన్ రావు తమని వేధిస్తున్నాడని చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇక్కడ హైదరాబాద్లో పూర్తిగా క్రికెటే ఆడమని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. తదుపరి ప్రభుత్వం రంగంలోకి దిగి వాళ్ళందరినీ ఒప్పించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అంటే హైదరాబాద్ సంబంధించిన టీం కాబట్టి హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి క్రికెట్ ఆడడానికి ముందుకు తీసుకొచ్చింది. కానీ టికెట్ల వివాదం అనేది మొదటి నుంచి జగన్మోహన్ రావు చుట్టుకునే ఉంది. జగన్మోహన్ రావు ప్రతి మ్యాచ్కు కూడా తనకు 10% టికెట్లు ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని వేధించడంతో యాజమాన్యం ఆ ఒత్తిడి భరించలేకనే వాళ్ళు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. ఆ వివాదానికి సంబంధించి వాళ్ళ సొంత మనుషులకి కావచ్చు, తన స్నేహితులకు కావచ్చు, శ్రేయభిలాషులకు కావచ్చు, వాళ్ళకు టికెట్లు ఇవ్వడం కోసమే తాను ఎస్ఆర్హెచ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా వాళ్ళందరూ ఆరోపించారు. ఇంటర్నల్ ఎంక్వైరీలో కూడా జగన్మోహన్ రావు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్కి 10% టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాడని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అంటే విజిలెన్స్ ముందు వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించాలని చెప్పి కూడా కార్పొరేట్ బాక్స్కి కూడా ఒకరొక సందర్భంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా తాళం వేసి వాళ్ళందరినీ కూడా వేధించారు. సో ఈ ఘటనతో తీవ్రమైన అసంతృప్తికి వాళ్ళు ఒక రకమైన భయానికి లోనైన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాం, హైదరాబాదు టీముని హైదరాబాద్ పేరు మీదనే తాము ఉండమని చెప్పి కూడా వాళ్ళు డైరెక్ట్గానే చెప్పిన పరిస్థితి. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ రంగంలోకి దిగి పూర్తిగా ఇందులో విచారణ జరిపింది. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ని యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టినట్టుగా ఎంక్వైరీలో తేలింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించి తాను ఎస్ఆర్హెచ్ని వేధించారు, వాళ్ళందరినీ బెదిరించారని చెప్పి కూడా దర్యాప్తులో తేలింది. ఎస్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇప్పించేందుకు కూడా ఒప్పుకున్నట్టు కూడా ఎస్ఆర్హెచ్ ఒప్పుకుంది. అంటే వ్యక్తిగతంగా తన కోసమే 10% టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా గతంలోనే తాను రెగ్యులర్గా ప్రతి మ్యాచ్కి సంబంధించి కూడా డిమాండ్ చేశాడు. కానీ ఎస్ఆర్హెచ్ ఆ టికెట్లకు సంబంధించి ఒక విధి విధానాలు రూపొందించుకుంది. దాని ప్రకారమే టికెట్ల అమ్మకాలు కావచ్చు, అందులో వివిఐపీలకు విఐపీలకు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు కానీ ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరూ ఒక నిర్ణయాధికారం వచ్చిన తర్వాతనే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎక్కువ మొత్తంలో టికెట్లు కావాలని చెప్పి ఇబ్బందులకు గురి చేశాడని చెప్పి వాళ్ళు చెప్పారు. లక్నో మ్యాచ్ సందర్భంగా కూడా విఐపి గ్యాలరీల సంబంధించి వాళ్ళకు తాళాలు వేసి వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టుగా ప్రస్తుతం అయితే తేలింది. జగన్మోహన్ రావుతో పాటు మరో 5 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్ రావు కాసేపట్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రావు ఇందులో ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారే అవకాశం కనిపిస్తుంది. జగన్మోహన్ రావు అయితే గతంలో తాను టికెట్ల వేధింపులకు గురి చేయాలని చెప్పి రకరకాలుగా మళ్ళీ తను బయటకు స్టేట్మెంట్లు ఇచ్చాడు. మీడియా ప్రతినిధులు కూడా పత్రికా ప్రకటనల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే తాను కొంతమంది మీడియా ప్రతినిధులకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఎవరిని వేధింపులకు గురి చేయలేదు, టికెట్లు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందన్న రీతిలో కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ఆ టికెట్లకు సంబంధించి ప్రతి మ్యాచ్ కూడా ఎవరెవరు
ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఎంత మొత్తంలో టికెట్లు బయటకు వెళ్ళాలి, ఎవరు స్టేడియంలో కూర్చోవాలన్న విధి విధానాలు ఉంటాయి కాబట్టి ముందే డిసైడ్ అవుతుంది. ఆ మ్యాచ్కి సంబంధించి కూడా ఖర్చులు కావచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు, వాటన్నిటికి సంబంధించి ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి ఒక వాళ్ళకి సంబంధించిన ఒకటి వాళ్ళ కమిటీ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి సంబంధించి కూడా టికెట్లు ఎక్కడెక్కడ పాస్ కావాలి, ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళు ఒక పేపర్ మీద అన్ని రాసుకొని ఇస్తుంటారు. జగన్మోహన్ రావు టీముకు కూడా ఎంతమంది క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి తనకెన్ని టికెట్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎన్ని టికెట్లు ఇవ్వాలని కూడా ఆల్రెడీ డిసైడ్ ఉంటుంది. కానీ అంతకు మించి టికెట్లు ఇవ్వాలన్న దాంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా డైరెక్ట్గానే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. తాము ఇక్కడ ఆడలేము, హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ ఆడే ప్రసక్తి లేదని చెప్పి కూడా భీష్మించి కూర్చున్నారు. ఒకనొక సందర్భంలో వాళ్ళు బయటకి అంటే ఉప్పల్ స్టేడియం నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఐపీఎల్ అనేది చాలా క్రేజీతో కూడుకున్న వ్యవహారము. వేలాది మంది ఉప్పల్ స్టేడియానికి వస్తుంటారు, టికెట్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతుంటాయి. కానీ ఆ వ్యవహారాన్ని గమనించకుండా జగన్మోహన్ రావు మాత్రం తన ఆ పరిధిని అతిక్రమించి టికెట్లు డిమాండ్ చేయడంతోనే ఈ వివాదం ముదిరింది. జగన్మోహన్ రావు అరెస్ట్ వరకు కూడా దారితీసిందని చెప్పచ్చు. జగన్మోహన్ రావు విచారణలో ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రావుకు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కానీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి సంబంధించిన సభ్యులందరూ కూడా వాళ్ళందరూ ఇప్పటికే స్టేట్మెంట్లు విజిలెన్స్కి ఇచ్చారు. సిఐడి ముందు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తోనే జగన్మోహన్ రావు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. తదుపరి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రావు ఏం చెప్తాడని కూడా రిమాండ్ రిపోర్ట్లో బయటకు వచ్చిన అంశాలను బట్టి కూడా మనం మరిన్ని విషయాలు కూడా బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో మొత్తానికి ఒక ట్విస్ట్ అయితే నడుస్తోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు ఓవరాల్ పాలక వర్గాన్ని కూడా ప్రస్తుతం సిఐడి అదుపులోకి తీసుకుంది. దీంతో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మరి ఎస్ఆర్హెచ్ మళ్ళీ గేమ్ ఆడే ఛాన్స్ ఉందా, మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉందా లేదా తెలియాలి. ఏ డిసిషన్స్ తీసుకుంటుందో మరి హెచ్సిఏ పరంగా కూడా అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.